హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వార్తలు. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ కోరారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణపై తక్షణమే 189.28 కోట్లు అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయాలనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ చేస్తాం అంటున్న మంత్రి వాలంటీర్ల వ్యవస్థతో మాకు సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దే పెన్షన్లను పంపిణీ చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు పంపిణీలు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఆనంద్. అటు సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే పంపిణీలు పూర్తి చేయాలని, ఇక ఎవరైనా మిగిలిపోతే రెండో రోజు అందించాలని సిఎస్ నియర్ కలెక్టర్లను ఆదేశించారు. కాగా వృద్ధులు వితంతువులకు 7,000 పెన్షన్ అందనుంది. ఇప్పుడు మరో వార్త చూద్దాం. టీడీపీ పోటీ చేస్తే ఎలా ఉంటుందో అంటున్న రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో అని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు. టీడీపీ కనీసం 10% ఓట్లనే దక్కించుకునేదని, అప్పుడు తన పార్టీ గెలుపోటమిలపై ప్రభావం పడేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారము, అతి తెలివి వల్ల దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. తను సీఎం కావడం, బీఆర్ఎస్ ని ఓడించడం, కేసీఆర్ని గద్దెదించడమే తన 3 రాజకీయ ఆశయాలని, ఇవి 3 తన రాజకీయ లక్ష్యాలు, అవి నెరవేరాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. నేడు పోలవరంపై శ్వేతపత్రం. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్ట్ నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేస్తున్నట్టు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఓ నివేదిక ఇయ్యనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపడతారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. జగన్ చేసిన పాపాల వల్లే వైసీపీకి దుస్థితి అంటున్న రేవంత్ రెడ్డి. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని జగనే ఖతమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రేవంత్ మీడియా చిట్చాట్లో ఈ మాటలు అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పారని, ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకెళ్లిందని, ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలిపోయాయని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మొత్తం దెబ్బతిందని, బాబు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద ఉన్న నిర్మాణాలు కూల్చివేశామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ అది అబద్ధమని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. ఇంగ్లాండ్ కి ఇచ్చి పడేసిన భారత్. 2 ఏళ్ల కింద జరిగిన ఘోర అవమానానికి టీమిండియా రివెంజ్ తీర్చుకునింది. 2022 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో 10 వికెట్ల తేడాతో భారత్ ని ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. దీనితో టీమిండియా అవమానకరంగా ఆ టోర్నమెంట్ నుంచి నిష్కరించింది. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునింది భారత్. 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ని భారత్ ఓడించి ఆ టీం ని వరల్డ్ కప్ నుంచి వెలిపేలా చేసింది. ఈ విజయంతో భారత్ ఫ్యాన్స్ తెగ సంతోషం పడుతున్నారు. ఇప్పుడు మరో వార్త. తిరుమల శ్రీవారి దర్శనంలో కంపార్ట్మెంట్లన్నీ ఫుల్. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,000 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.53 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధినేతలు తెలిపారు. నేటి ముఖ్యాంశాలు. ఫిరాయింపులపై మాట్లాడే అధికారం కేసీఆర్కి లేదంటున్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ని మళ్లీ ప్రజలు గెలిపిస్తారు అంటున్న కేసీఆర్. ఆగస్టుకు ముందే రుణమాఫీ చేస్తాం బట్టి విక్రమార్క. బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటున్న కేటీఆర్. వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నాశనమైంది అంటున్న హోంమంత్రి అనిత. ఫైనల్స్ కి చేరిన భారత్. కోహ్లీకి ఫామ్ సమస్యే కాదు, ఫైనల్స్ లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడు అంటున్న రోహిత్ శర్మ. మేడిగడ్డ బ్యారేజ్ కి పెరుగుతున్న వరద ముప్పు. అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి. పోలవరం విధ్వంసంపై శ్వేతపత్రం. కాకినాడలో 1.25 కోట్ల విలువైన మద్యం ధ్వంసం. 7 ప్రభుత్వ శాఖల స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ గవర్నమెంట్. ఏపీలో పరిశ్రమలు నిర్మించే వాళ్ళకి ప్రోత్సాహకాలు. బాబుపై భక్తితో ఉన్మాద రాతలు రాస్తున్నారని ఏబిఎన్ పై సాక్షి ఆరోపణ. పెద్దపోరుటు ఫిలిం సిటీ. ఒక మహాశక్తిగా ఎదిగిన రామోజీరావు. ఏపీలో 3 సీనియర్ ఐఏఎస్లకు పోస్టింగ్లు. ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉండకూడదు అంటున్న మంత్రి రాజనరసింహ. తిరుమలలో విజిలెన్స్ అధికారుల విచారణ. రేపు సౌత్ ఆఫ్రికాతో ఇండియా అమీతుమి. ఇవ్వండి నేటి వార్తలు ముఖ్యాంశాలు. మరికొన్ని వార్తలు ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ధన్యవాదాలు.